హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, ఐ యామ్ నిహాల్. వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇంకా మేము ఊరికి వచ్చే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచాను, అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఇక్కడ దీపారాజనలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా ప్రసాదం చేస్తున్నాను, పక్క అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా ముందు రోజే అన్ని ప్యాకింగ్ అన్నీ అయిపోయాయి కాబట్టి రిలాక్స్గా చేసుకుంటున్నాను. ఈ హడావిడి పడితే ఏదో ఒకటి మర్చిపోతామని చెప్పేసి ఇంకా కూల్గా అయితే చేసుకున్నాను. మా వారు అదే చెప్పారు, కూల్గా వెళ్దాం, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి. ఇంకా అందుకే అనమాట. ఇంకా పిల్లలు లేచారు, ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. అడగడం మర్చిపోయాను, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి అయితే వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీరు కంపల్సరీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఈ టాప్ అయితే నేను రీసెంట్గా వీడియో పెట్టాను కదండి, వాల్యూ జోన్లో తీసుకున్నాను అనమాట. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కుర్తీస్, మా పిల్లలకి టీషర్ట్స్ ఇలా తీసుకున్నానని చెప్పేసి షేర్ చేసుకున్నాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా అదే అనమాట, ఫ్రీగా కన్వీనియంట్గా కాటన్ సిల్క్ మిక్స్ అయి ఉంటుంది. చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇంకా అదే, ఇంకా జర్నీ కదా, ఇంకా అదే వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇల్లంతా ధూపం వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఎన్ని రోజులు ఇంకా అలానే ఉంటుందో, సో అలా ఇల్లంతా ధూపం వేసేద్దామని చెప్పేసి మామూలుగా సాటర్డే ధూపం వేస్తాను. ఇంకా ఇక్కడైతే మా ఊషిక అయితే హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ వాయిస్ ఎందుకు ఇంత లోగా ఉందంటే కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ప్లీజ్. ఊర్లో కొంచెం వాటర్ చేంజ్ వల్ల గొంతు రాపిడ్ అయితే వచ్చిందండి, అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్, నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా బాగుండబోతున్నాయి. సో డోంట్ మిస్ అండి, స్టే ట్యూన్. డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ మీకు అప్డేట్ రాకుంటే ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. చూసారు కదా, ఇంకా అలా దేవుని పాట అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ టాప్ కూడా వాల్యూ జోన్లోనే తీసుకున్నానండి హోష్కాకి. ఇంకా అలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది కదా జర్నీలో పిల్లలకి అని చెప్పేసి అది వేసుకుంది తన ఇష్టం కొద్దీ. ఇంక ఇక్కడైతే ఇంకా కొద్దిగా దోసపిండి అయితే ఇంకా వెళ్ళేటప్పుడు అదే ఫ్రీగా ఉంటుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి 2 days బ్యాకే పిండి అయితే వేసాను. ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా దోశ అయితే వేసి చేశాను అనమాట. ఇంకా మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. ఇంకా మెడిసిన్స్ ఇవైతే పెట్టాలి. ఇంకా ఈ దోశ ఇంకా టిఫిన్ అంతా తినేసాక మొత్తం అన్నీ క్లీన్ చేసేసి, బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్, సారీ. ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకి పెట్టేశాక యాక్చువల్గా అయితే నేను ప్రతి సాటర్డే ప్రసాదం ఒకటే తింటానండి. బట్ జర్నీలో ఎందుకో ఎక్కువ ఆకలేస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలానే ఉంటుందా? మామూలుగా అయితే ఇంట్లో ఉంటే ఏం ఆకలి అవ్వదు మనకి, జర్నీ అంటే ఆకలేసేస్తుంది కదా, ఏందేందో తినేస్తాము ఆ జర్నీలో చేసేటప్పుడు. ఇక్కడైతే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ హోషిక ఎందుకు ఇలా ఉండి పగలగొట్టింది ఏంటి అని చెప్పేసి. మీకు అర్థమైంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడే చెప్తే మీకు అంత ఉండదు కదా, సో అందుకనమాట. ఇక్కడైతే ఎందుకు ఇవి చూపిస్తున్నావు సుగుణ అనుకుంటున్నారా? ఇక్కడైతే చూశారు కదా షూస్ అన్నీ, ఇవన్నీ మా వారిటండి. ఇవన్నీ ఇంకా బయట ఉంటే దుమ్ము పడుతుందని చెప్పేసి బయట షూ ర్యాక్లోనే ఉంటాయి. బట్ ఎందుకు సేఫ్టీ కదా, అవి చాలా రేట్ పెట్టి అప్పుడొకటినా మంచిగా ఆఫీస్కి వెళ్ళే టైం కానీ ఈయనకి షూస్ ఇష్టం అనమాట, సో తీసుకుంటూ ఉంటారు. అవి చాలా కేర్గా చూసుకోవాలి కదండి. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా బయలుదేరిపోయాము. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఊరికి. 6 hours అనమాట. ఇంకా అలా అన్నీ ఇంట్లో పెట్టేసి మొత్తం చెక్ చేసుకొని 1కి 4 times చెక్ చేసుకోవాలండి. మీరు అలానే మ్యాక్సిమం అందరు అలానే ఉంటారు అనుకుంటున్నాను. ఏం మర్చిపోయినా, ఇంకా హాలిడేస్ అంటే మనం చాలా రోజులు వెళ్తాము,
ఏది మిస్ అయిపోయినా కష్టం కదా. ఇంకా ఒకటికి 4 సార్లు చెక్ చేసుకొని బయలుదేరేలోపు మ్యాక్సిమం మాకు 11 దాటిపోయిందండి. ఇంకా మా తమ్ముడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడు అనుకోకుండా మాతో వస్తానని చెప్పాడనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పికప్ చేసుకొని ఇంకా వెళ్ళే దారిలోనే అనమాట ఊరారార్ దగ్గర ఇంకా అలా బయలుదేరిపోయాము. ఇంకా లంచ్ బయటే చేద్దామని చెప్పేసి చూస్తున్నారు కదా. ఇలా మ్యాక్సిమం మేము మార్నింగ్ వెళ్ళి ఇటువంటి క్లైమేట్ అనేది ఎంజాయ్ చేయడం చాలా ఇష్టపడతామన్నమాట, నేను కానీ మా పిల్లలు కానీ. ఇంకా అయినా కూడా మాకు మంచిగా సాంగ్స్ పెట్టుకొని నేను మధ్యలో ఒక స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఇలా ఫ్లైట్ కనపడింటే మా పిల్లలే చెప్పారనమాట. సో అలా క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇవైతే నేను చెప్పాను కదండి వాల్యూ జోన్ వెళ్ళామని చెప్పేసి, అక్కడే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అవే తింటూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా కొద్ది దూరము మా వారు అయితే డ్రైవ్ చేశారు. తర్వాత ఇంకా మా తమ్ముడు కాసేపు డ్రైవ్ చేశారనమాట. చూపిస్తాను, వాడిని వీడియోలో తీయడం మర్చిపోయాను, అందుకే పిక్చర్ ఉంటే యాడ్ చేశాను చూడండి. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతూ ఉంది కదండి. ఇంకా కర్నూలుకి దగ్గరలో ఉన్నప్పుడైతే ఇంకా మేము లంచ్కి అయితే ఆగామన్నమాట. మా తమ్ముడు ఇక్కడ బాగుంటుంది, నేను ఇంతకుముందు వెళ్ళాను అని చెప్పాడనమాట. సో ఇంకా ఇక్కడే అనమాట, ఇదే చూడండి, చాలా బాగుంది. కానీ కొద్దిగా ఆ రోజు రష్ ఎక్కువ ఉన్నారనమాట ఎందుకో. ఇంకా అందుకే వెజ్ మీల్స్ అయితే అయిపోయాయని చెప్పారు. ఇంకా మేము బటర్ నాన్, అందుకు ఇంకా మా తమ్ముడు రాగి సంగటి అలా తెప్పించుకున్నారనమాట. ఇంకా మేము లంచ్ చేసేసి మా పిల్లలు బయటే కొన్ని ఆడుకునేటుంటే బాగా ఆడుకున్నారనమాట. ఒక 5 to 10 minutes ఆడుకున్నారు. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది, ఎందుకంటే లేట్ అయ్యింది కదా. ఇంకా మేము వెళ్ళేదలికి మ్యాక్సిమం 7 అలా అవుతూ ఉందన్నమాట. మొబ్బైపోయింది. ఇంకా వెళ్ళేసి ఇంకా అమ్మ వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని కాసేపు మాట్లాడుకొని అందరం కూర్చోసి భోంచేసి పైకి మిద్దె పైకి రెస్ట్ తీసుకున్నానమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. హోమ్ టౌన్కి వస్తే ప్రతి ఒక్క అమ్మాయికి, పెళ్ళైన అమ్మాయికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అది తెలియని హ్యాపీనెస్ కదండి. అందులో హాలిడేస్కి ఇంకా వెళ్తున్నామంటే పిల్లలు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామంటే చాలా హ్యాపీ అనమాట. మా పిల్లలకైతే ఇంకా ఎక్కలేని ఆనందం. ఇంకా అలా అనమాట. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్లోనే ఊర్లోనే ఉన్నాను. ఇంకా అందుకే మా ఊరి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే చూశారు కదా, మంచిగా ఆడుకున్నారు. ఇంకా తర్వాత మా తమ్ముడు అయితే డ్రైవ్ చేశాడనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా ఎక్కడ ఆగలేదు. చూశారు కదా, వెల్కమ్ టు రాయలసీమ అలా మీకు చూపించాను. ఇంకా మా ఊరు ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 hours అనమాట. అదండి, ఇంకా వెళ్ళేదలికి ఇంకా నైట్ అయిపోయింది కదా. ఇంకా అందుకే వీడియో ఏం షేర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే ఏమైంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.